నిమజ్జనాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఏడైనా ఉప్పలైనా లేకపోతే షేర్లింగం పల్లైనా ఎక్కడి నుండైనా ఎవరైనా ట్యాంక్ బండ్ దగ్గరికి నిమజ్జనానికి కోసం వస్తారు కదా. నిమజ్జనానికి వస్తున్న టైంలో ఇప్పుడు షేర్లింగం పల్లికి వెళ్ళి మంచిగానే వస్తారు. కరెక్ట్ సెక్రటేరియట్ దగ్గరకు వచ్చుడు తోటే స్టార్ట్ చేస్తున్నారు పాట. గులాబీల జెండలే రామక అనే పాట, తర్వాత దేఖ్లేంగే అనే పాట, సారే కావాలని అంటున్నదే అని చెప్పి ఇంకో పాట. ఈ పాటలను విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏం చేయాలో అర్థమైతలేదు. మంచిగానే వస్తున్నారు, ఇంటికాడ నుండి మంచిగానే తీసుకొని వస్తున్నారు గణపతిని. కేవలం సెక్రటేరియట్ కాడికి వచ్చుడు తోటే. మరి సెక్రటేరియట్ చూస్తే కేసీఆర్ గుర్తుకొస్తుండో ఏమో. కట్టింది కేసీఆర్ కాబట్టి, అంబేద్కర్ విగ్రహం కట్టింది కేసీఆర్ కాబట్టి ఆ సెక్రటేరియట్ చూడగానే మరి కేసీఆర్ గుర్తుకొస్తుందో, కేసీఆర్ సార్ ఉంటే బాగుండి అనిపించిందో ఏమో. అక్కడికి వచ్చుడుతోనే యువత మారిపోతున్నారు. సెక్రటేరియట్ కనబడు తోటే పాటలు మారుస్తున్నారు. అంత కేసీఆర్ పాటలు వస్తున్నాయి, ఇక బీఆర్ఎస్ పార్టీ పాటలు వస్తున్నాయి. ఎందుకట్లా పాటలు వస్తున్నాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. పోలీసులు కూడా చెప్తున్నారట, పాట పెట్టొద్దు, గణపతి పాట పెట్టుకోరి, డీజే సౌండ్ తగ్గిరి అని కూడా ఇట్టలేరు. కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. రచ్చ రచ్చ మొత్తం. నిన్న నైట్ సెక్రటేరియట్ కాడ అయితే మామూలు రచ్చ కాదు. పొట్టు పొట్టు పాటలు, డ్యాన్స్లు, ఎగురుడు, చిందులు, ఇక మామూలు విషయం కాదు.